शक्ति बढ़ेगी योग से, मन की भी ज्योति जगेगी योग से, मन की भी ज्योति जगेगी योग से, विश्व में शांति रहेगी योग से, विश्व में शांति रहेगी योग से। जय हो। धीरे धीरे क्षुद्रता हट जाएगी, धीरे धीरे क्षुद्रता हट जाएगी, ज्ञान की गरिमा मिलेगी योग से, ज्ञान की गरिमा मिलेगी योग से, मन की भी ज्योति जगेगी योग से, मन की भी ज्योति जगेगी योग से, विश्व में शांति रहेगी योग से, विश्व में शांति रहेगी योग से। जीते जी ही मुक्त हो सकते हो तुम, जीते जी ही मुक्त हो सकते हो तुम, देख लो तुम भी करिश्मा योग से, देख लो तुम भी करिश्मा योग से, मन की भी ज्योति जगेगी योग से, मन की भी ज्योति जगेगी योग से, विश्व में शांति रहेगी योग से, विश्व में शांति रहेगी योग से, विश्व में शांति
वीरं नरोत्तमं नरसिंहं नागनाथं च नरसिंहं नागनाथं च त्वं वन्दे नरकान्तकं त्वं वन्दे नरकान्तकम् ॐ नमो भगवते पद्माक्षं पुरुषोत्तमं पद्माक्षं पुरुषोत्तमं पीताम्बरं पद्मनाभं पद्माक्षं पुरुषोत्तमं पवित्रं परमानन्दं पवित्रं परमानन्दं तं वन्दे परमेश्वरं तं वन्दे परमेश्वरम् ॐ नमो भगवते राघवं रामचन्द्रं च राघवं रामचन्द्रं च रावानरिं रामापतिं रावानरिं रामापतिं राघवं रामचन्द्रं च रावानरिं रमापतिं राजीवलोचनं रामं राजीवलोचनं रामं तं वन्दे रघुनन्दनं त्वं वन्दे रघुनन्दनम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय
घूंघट में जो रमा हुआ उसको तू पहचान. మ్యూజిక్ ఆఫ్ చేయి. కూర్చోండి మాస్టర్స్. బాగా చేశారు అందరూ, చాలా 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 బాగా చేశారు. ఇంట్లో వస్తువులు ఎంత నీట్గా పెట్టుకుంటామో, చాలా నీట్గా పెట్టుకుంటాము ఇంట్లో వస్తువులు కదా. ఫ్రిడ్జ్ పైన మరకలు ఉంటే క్లీన్ చేసే వరకు మనశ్శాంతి ఉండదు. బట్టలకు మైల ఉంటే మైల తీసే వరకు మనం ఊరుకోము. కనిపిస్తున్నాయి కనుక నువ్వు తీస్తున్నావు మైల. మరి లోన్ ఎవరు తీస్తారు మైల? ఈ మైల తీసే పద్ధతే మనం చేసిందంతా. లోన మైల తీసే విధానమే మనం చేసేదంతా. రెగ్యులర్ చేసేయండి. 365 డేస్ చేసిన తర్వాత మీలోన మార్పు మామూలు ఉండదు. ప్రతి మనిషికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటాయి కదా. బాల్యం ఉన్నట్టు ఫిట్నెస్ యవ్వనం ఉండట్లేదు. 20 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళలాగా కనిపిస్తున్నారు. 40 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళలాగా కనిపిస్తున్నారు. తొందర జుట్టే ఉండట్లేదు. 20, 25, 30 ఏళ్ళకే జుట్టు అంతా రాలిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? టెన్షన్, డిప్రెషన్, ఏదో అయిపోతుంది. మాయా, మనసుని మాయా ముంచేసి రోగాలు తెచ్చుకుంటున్నాం. కూడబెట్టిన సొమ్మంతా తీసుకెళ్ళి లక్షలు కట్టేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం. అది పరిస్థితి అయింది. ఈ దుస్థితి ఎవరికి రావద్దు అంటే ఇవన్నీ చేయాలంతే. నా శుద్ధి నేను కాపాడుకోవాలి. నా బాడీని నేను క్లీన్ చేసుకోవాలి. మీరు క్లీన్ చేసుకోవాలి. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చేస్తుందా మీరే. ఇక అందరు వచ్చి మాస్టర్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చేసిందంతా మీరే. ఎవరు శుద్ధి వాళ్ళు చేసుకునే మార్గమే యోగ మార్గము, ధ్యాన మార్గము. అందులో మనందరం వచ్చేసినాము. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ అందరు కలుసుకొని ఈరోజు ధ్యాన మహాయజ్ఞంలో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది అందరికీ సాధ్యం కాదు. మనకి వచ్చిందంటే ఎంత అదృష్టవంతులమో. నేను అదృష్టవంతుని, మీరు అదృష్టవంతులు. మీ పిల్లలు కూడా ఈ లైన్లో తీసుకురావాలి. పిల్లలు సమస్యలే ఉండవు. కొద్దిసేపు ప్రాణాయామం చేద్దామా? హెల్త్ బాగాలేదంటే ఏమంటారు? నా పానం బాగాలేదబ్బా అంటారు. అన్నారా? పానం బాగాలేదు, ఎందుకు రాలేదా అంటే నా పానం బాగాలేదు అంటే అర్థమైందా? ప్రాణం బాగాలేదు, ప్రాణం లేదు నీ దగ్గర, తగ్గిందని అర్థమైందా? ప్రాణం బాగాలేదు, పానం బాగాలంటే ప్రాణం బాగాలేదు నీ దగ్గర, కనుక నీకు రాలేదు. ఆ ప్రాణశక్తిని సంపాదించే విధానమే ప్రాణాయామము. ఏంటండి? ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. పంచభూతాలు పంచశక్తులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, కానీ ఈ మిషనరీ తీసుకోవడానికి రెడీ లేదు. భూమి మీద ఆక్సిజన్ లేక చనిపోతారా ఏంటి? లోన మిషన్ పనిచేయలేక గుండె అయిపోయింది. అక్కడ మిషన్ పనిచేస్తలేదు, అయిపోయింది. శక్తి ఉంది కానీ తీసుకునే శక్తి కోల్పోయింది బాడీ. రిసీవింగ్ పవర్ పోయింది, కనుక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈరోజు చిన్న పిల్లలకి బ్రెయిన్ స్ట్రోక్ బాధ అనిపిస్తుంది. చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు. ఇవన్నీ అవసరం అంటారా? నో. చెప్పండి, నో. ఎస్. పిడికిలు వేయించండి, వాయిస్ చెప్పాలి. ఈ లంగ్స్ బ్రెయిన్ హీల్ చేసే విధానం ఇది. లంగ్స్ బ్రెయిన్ హీల్ అవుతుంది చేస్తే. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం రాకుండా కాపాడే అభ్యాసం చేపిస్తున్నాను. పిడికిలు వేయించేసి వాయిస్ చెప్పాలి. పైన సో అనాలి, కింద హమ్ అనాలి. పైన ఏం చెప్తారు? సో, కింద హమ్ చెప్తాము. ఎస్. సో హమ్, 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 సో హమ్. రిలాక్స్. బాగా చేశారు. అన్నీ ఈజీయే, ఏం కష్టం లేదు. స్టార్టింగ్ ట్రబుల్ అంతే కొంచెం. వెనకడికి కాయ కష్టం చేసినప్పుడు తెలియకుండానే ప్రాణాయామం కవర్ అయింది. అందుకే 120 ఏళ్ళు 130 ఏళ్ళు ఈజీగా లైఫ్ జర్నీ చేసినారు. ఒడ్లు దంచేవాళ్ళు, బ్రెస్ట్ క్యాన్సర్ లేదు, ఇస్రాయి పెట్టి తిప్పినప్పుడు షుగర్ లేదు, పాడు లేదు, ఫ్యాటీ లివర్ లేదు. శారీరక శ్రమ తక్కువైపోయి మానసిక శ్రమ ఎక్కువ కావడం వల్ల ఈరోజు ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి.
అర్థమైందండి. మానసిక శ్రమ చేయడానికి ధ్యానం ఉంది, ప్రాణాయామం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది మన సంపద, ఇది ఆరోగ్య సంపద. చెప్పండి, ఏం సంపద? ఆరోగ్య సంపద, ఆనంద సంపద. సత్యయాత్ర చెప్పండి, సత్యయాత్ర, ఆరోగ్యయాత్ర, ఆనందయాత్ర, అనంతయాత్ర. అంతం లేదు ఇక. ఓకే, మన బాడీ ఎలా వదిలేయాలంటే మనం పెళ్ళి విజిటింగ్ కార్డ్స్ ఎట్లా ఇస్తామో అట్లా ఈ పలానా తారీఖు రోజు నేను బాడీని వదిలేస్తున్నానని చెప్పి కార్డ్స్ వంచి తీసేయాలి. అది యోగిక్ స్టైల్. ఓకే, తర్వాత నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. పిడికిలు పీంచేసి ఇక్కడ టచ్ అయ్యే విధంగా కిడ్నీ మీద లోడ్ తగ్గుతుంది, ప్రెషర్ పోతుంది. ఎస్, కిడ్నీకి భస్త్రిక. పీల్చడం వదలడమే, పీల్చడం వదలడమే. రిలాక్సేషన్. వయస్సు అనేది ఫిగర్ అండి, అంతే. నేను ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో చేస్తలేనా ఏంటి ఆసనాలు? వయసుకు సంబంధమే లేదు, అర్థమైందండి. జస్ట్ అది ఫిగర్ అంతే. నాకు 60 ఏళ్ళు వచ్చినా అబ్బో నాకు మోకాలు వస్తున్నాయేమో అని కూడా వస్తాయి. మరి నువ్వు అనుకుంటున్నావు కనుక వస్తాయి, అర్థమైందండి. చిన్నప్పుడు ఎలా ఉన్నామో 15 ఇయర్స్ లాగా జీవితాన్ని ఎందుకు ఉండొద్దండి? ఉండడానికి మార్గమే. రోజు కష్టపడి 24 గంటల్లో మన లైఫ్ కోసం ఈ కొంచెం టైం ఇవ్వండి. ధ్యానంతో పాటు ఇది కూడా ఇవ్వండి, మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. చేతులంటే పైకి తీసుకోండి, పిడికిలు వేయించండి. ఇప్పుడు ఏం ముందుకి, ఇది ముందుకు వస్తుంది, ఓకే, ఇది వెనక్కి వస్తుంది, ఇది ముందుకు వస్తుంది, కిందికి వస్తుంది, ఇది పైకి వస్తుంది. దీనివల్ల ఈ ఆర్టరీస్ అన్నీ క్లీన్ అవుతాయి. హార్ట్ పైన ఈ ఆర్టరీస్ ఫ్రెష్ అయ్యి హార్ట్ బ్లాక్స్ కావు. వెనక్కి పీల్చుకొని ముందుకు వదిలేయండి, పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి, వదలండి. కొంతమంది అన్నీ పైకే పెడుతున్నారు. ముందుకి ఏమో కిందికి రావాలి, ఇట్లా చేయి వెనక్కి వచ్చింది, ఇది కిందికి వస్తుంది, వెనక్కి వస్తుంది, ఇది పైకి, ఇది కిందికి. ఓకే, రిలాక్సేషన్. ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో తెలివి ఉంది, కానీ లోన కిడ్నీ బాగలేదు. ఎంతో నాలెడ్జ్ ఉంది, లోన కొలెస్ట్రాల్ ఉంది, లోన క్యాన్సర్ ఉంది. ఏం లాభం అండి? ఆ తెలివి ఏం పని చేస్తుందండి? తెలివి ఉంటే జబ్బులు రావా ఏంటి? అర్థమైందండి. కనుక అభ్యాసం ద్వారా మనలోన శక్తిని మనం వాడుకోగలుగుతాం. మన శుద్ధి మనం చేసుకుందాం లైఫ్ అంతా. నేను మా పాప మ్యారేజ్ రోడంగా యోగాభ్యాసం చేశాను నేను. మరి చేయకుండా ఎవరు అడగరు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. పొద్దున్న లేచి 2 o'clock స్టార్ట్ చేసి వర్కౌట్ చేసి మళ్ళీ యాస్టీస్ పెళ్లి కార్యక్రమం చేసుకున్నాం. మనం చూడు ఎట్లా పెళ్ళి అని చెప్పి 4 నెలల నుంచి సెలవు పెట్టేసుకొని తిరుగుతూ ఉంటాము. అది లేదు. ఈరోజు ఎవ్రీడే స్నానం చేయించండి నాడి మండలాన్ని. పిడికిలు పెంచేసి షార్ట్ లెంత్లో లోయర్ లంగ్స్కి అభ్యాసం చేద్దాం. అస్తమా, సైనస్, డస్ట్ ఎలర్జీ ఇవి రాకుండా కాపాడుకుందాం. ఉంటే తగ్గించుకుందాం మొత్తం పర్మనెంట్గా. ఇలా షార్ట్ లెంత్లో 60 degrees యాంగిల్లో భస్త్రికా వేద్దాం. రిలాక్సేషన్. ఇక్కడ చాలా వరకు మిస్ అవుతున్నారు. అందరు చెప్పండి, క్లాస్కి రాండి, బాగుంది, హీట్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది అని చెప్తే వచ్చేస్తారు కదా, అవునా? చాలామంది మిస్ అవుతున్నారు. అందరూ 4కి అటెండ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కదా. ధ్యానం ఎంత బాగా వస్తుంది కదా, చేస్తుంటే బాగా రావట్లేదా ఏంటి? సూపర్ వస్తుంది. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం చేద్దామా? ముద్ర వచ్చేసి ఈనాడు పట్టి పీడిస్తున్న సమస్యలో ఒకటి డయాబెటీస్, ఒకటి బీపీ, ఒకటి షుగర్, ఒకటి హార్ట్ ప్రాబ్లం ఒకటి కదా. దానికి ముద్ర పెట్టండి. మధ్య వేలు, ఉంగర వేలు, బొటన వేలు పెట్టిరా, ప్లస్ చూపుడు వేలు మడుచుకోండి. చూపుడు వేలు అపాన వాయు ముద్ర అయింది.
మధ్య వేలు, ఉంగర వేలు, బొటన వేలు, మిగతా వేలు స్ట్రైట్గా, చూపుడు వేలు మడుచుకోవడం, చిన్న వేలు ఒక్కటే పైకి ఉంది, ఇలా పెట్టుకోండి. నాతో పాటు కపాలభాతి చేయాలి. కపాలభాతి ఇంటర్నల్ ఎక్సర్సైజ్. ఈ మధ్యలో ఆపరేషన్ అయిన వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, తగ్గినాక చేదురగండి. ఓకే, నాతో పాటు చేయండి. కపాలభాతి, శ్వాస బయటకోవడం, పొట్టలోనికి పోవడం, రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇంటర్నల్ ఎక్సర్సైజ్. ఎంత బాగా చేస్తారో మీ చేతిలో ఉంది, మొత్తం మీ చేతిలో ఉంది. ఎస్, చేయిలో కూర్చొని చేసుకోవచ్చు హాయి ఇంట్లో. రిలాక్స్. ఈ చేస్తున్న కొంతమందికి పొట్టంతా లావుతుంది, నడువు లావుతుంది, కొత్తగా చేస్తున్న వాళ్ళు. కొంతమందికి లావచ్చు, అమ్మో ఇది చేసినందుకే నాకు కడుపు నొప్పి లేస్తుంది, ఇది చేసినందుకే నడుము నొప్పి లేస్తుంది అని చెప్పి అవాయిడ్ చేయకూడదు. ఒక 2 రోజులు లేస్తే రాని, తర్వాత క్యూర్ అయిపోతుంది, హీల్ అవుతుంది, స్పైన్ స్ట్రాంగ్ అవుతుంది, స్టమక్ సిస్టమ్ పర్ఫెక్ట్నెస్ అవుతుంది. మళ్ళీ ఏదం. రిలాక్స్. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, మామూలు ఉన్నాను, అది న్యాచురల్ జరుగుతున్న శ్వాస, అది కామన్, అందరి చేసి జరిగేది అది. ఇది నా ఆర్డర్లో నా లంగ్స్ని, నా ఆర్డర్లో నా స్టమక్ని, నా హార్ట్ని, నా కిడ్నీని నా ఆర్డర్లో ఫంక్షన్ చేయిస్తున్నాను. శ్వాసని గమనిస్తే ఔషధం, శ్వాస గమనిస్తున్నానుకో అది ఔషధం. ధ్యానం చేస్తున్నాం కదా, అపనసతి, అది ఔషధం. గమనిస్తున్నాం కనుక ఔషధమైంది. నువ్వు కామన్ ఉన్నావు, గమనిస్తేలో ఔషధం కాదు, గమనిస్తే ఔషధమైంది. ప్రత్యేకమైన శ్వాసలో ఔషధం, గమనిస్తే ఔషధం. నోట్ దిస్ పాయింట్. ఎస్, మళ్ళీ ఏదం. రిలాక్సేషన్. ఎందుకయ్యా రాలేదంటే పని ఉందే, చాలా పని ఉంది నాకు, చూడాలే వచ్చే సంవత్సరం చేద్దాంలే. ఇప్పుడు ఎందుకు వచ్చే సంవత్సరం నుంచి రెగ్యులర్ చేద్దాం యోగా, అప్పటివరకు బండి ఉంటుందో ఉండదో తెలియదు. ఇలా పోస్ట్పోన్ చేస్తున్నారు చాలామంది. చేద్దాంలే, నేను ఓల్డేజ్ కాలేదబ్బా, జర వయసు ఎక్కువైనాక చేద్దాం ఇవన్నీ అనేవాళ్ళు మనకు చాలామంది తెలిగి ఉంటారు. దిస్ ఈజ్ రాంగ్. చిన్నప్పుడే 8 సంవత్సరాల వయసులోనే యోగాభ్యాసం, నేను 8 సంవత్సరాల వయసులోనే యోగా స్టార్ట్ చేశాను. 8 ఇయర్స్లో స్టార్ట్ చేశాను. 8 సంవత్సరాల వయసులోనే మా అమ్మ లేపేది, 3 గంటలు లేపి పోయి చేసేవాడిని. ఎస్, మళ్ళీ ఏదాం. సమదీక్ష సమధాతు మలక్రియాం ప్రసన్నాత్మ ఇంద్రియాణం స్వస్థ ఇత్యభిధీయతే. మలాశయము, కర్మేంద్రియాలు కపాలభాతి ద్వారా శుద్ధి జరుగుతున్నాయి. రోజు 15 నిమిషాలు తగ్గకుండా చేయాలి. ఓకే, బాగా చేస్తున్నారు. తర్వాత కేవలం చూపుడు వేలు మర్చుకోండి, చూపుడు వేలు ఒకటే మర్చుకోండి. ఎస్. ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ప్రాణాయామం చేపిస్తాను. యాంటీ క్యాన్సర్ భస్త్రిక చెప్పండి. భస్త్రిక యాంటీ క్యాన్సర్, భస్త్రిక యాంటీ క్యాన్సర్. ఎస్. వాయుముద్ర. భయంకర చర్మ వ్యాధులు, సోరియాసిస్, లికోడర్మా, ఈ మధ్య తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, అబ్బో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రావద్దు అంటే ఇవి చేయాలంతే. వచ్చే అవకాశాలు ఉన్నాయి, పోస్ట్పోన్ అయిపోతుంది. ఒక క్రానికల్ ప్రాబ్లం రావడానికి లోన ప్రిపరేషన్ ఏర్పడి ఉంది. నువ్వు ఎందుకో క్లాస్కి వచ్చినావు, చేస్తున్నావు, అది పోస్ట్పోన్ అవుతుంది, దూరం అవుతుంది, రాకుండా కాపాడుకోవచ్చు. లోన హీలింగ్ క్యూరింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. ఏ రోజు నువ్వు స్టార్ట్ చేస్తున్నావో ఆ క్షణం నుంచి లోన క్యూరింగ్ మెకానిజం, ఫైటింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది బాడీలో. మళ్ళీ వాయుముద్ర పెట్టేసుకొని ఇప్పుడు భస్త్రికా ఏదం.
రిలాక్స్. కొంతమందికి చక్కెర వస్తూ ఉంటుంది, వస్తే ఇక్కడ నొక్కితే తగ్గిపోతుంది. ఎందుకంటే కొత్తగా వెళ్ళిపోతుంది కదా, శక్తులు వెళ్ళిపోతుంది లోనికి, ఆ ఛానల్స్ అన్నీ క్లియర్ అవుతుంటాయి, బ్రెయిన్లో స్ట్రక్చర్ మారుతుంటుంది. అప్పుడు అంత క్లియర్ అయినప్పుడు అలా గిడినెస్ వస్తాయి, వెంటనే ఇక్కడ నొక్కేయండి, తగ్గిపోతుంది. అది 1-2 డేస్ తర్వాత ఏమి రాదు. ఇంకా మళ్ళీ ఏదమ్మా భస్త్రిక. ఎస్, రిలాక్సేషన్. ఇది నేను 6 గంటలు నాన్ స్టాప్ చేసిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఇట్లా ఆపకుండా 6 గంటలు భస్త్రిక చేశాను. అంటే చూడండి మీరు, అంత సత్తా మన దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర తక్కువేం కాదు. ఆ శక్తిని వాడుకోండి. మన శక్తి మనం వాడుకోక సఫర్ అవుతాం. మన శక్తిని వాడుకునే విధానమే ధ్యానము, ప్రాణాయామము. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. ఇప్పుడు రైట్ నోజ్ క్లోజ్ చేయండి, నాడి శుద్ధి ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ గాలి పీల్చుకోండి, ముక్కు మార్చి రైట్ వదిలేయండి, రైట్ పీల్చుకోండి, లెఫ్ట్ వదిలేయండి, లెఫ్ట్ పీల్చుకోండి, రైట్ వదిలేయండి, రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేయండి, లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదలండి, రైట్ పీల్చుకోండి, లెఫ్ట్ కంటిన్యూ, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. వాపస్. గంగా, యమున, సరస్వతి. కుడి ముక్కు గంగ, ఎడముకు యమున, మధ్యలో సరస్వతి. ఈ 3 మమేకమైనప్పుడు ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది. తాడైలో గంగా, యమున, సరస్వతి, ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడుతుంది ప్రాణాయామం చేస్తే. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ముద్ర ఆది ముద్ర పెట్టుకోండి. ఇప్పుడు సుషుమ్నా ప్రాణాయామం చేద్దాం. మధ్యలో ఉన్న బ్రహ్మనాడిని యాక్టివ్ చేద్దాం. ఎస్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, వెంట లెఫ్ట్ వదలండి, రైట్ వదలండి. రిలాక్స్. సింపుల్, అన్నీ సింపుల్. ఓకే, బోత్ హ్యాండ్స్ ముద్ర ఆది ముద్ర. ఇప్పుడు గాలి ఊదండి బయటికి, ముక్కుతో పీల్చుకొని 2 టైమ్స్ ఊదండి. లంగ్స్ అనేవి శక్తి భాండాగారాలు, మన శక్తి భాండాగారాలు. అందులో శక్తిపాతం చేద్దాం. ఇప్పుడు నేను శీర్షాసనంలో కపాలభాతి చేస్తా. చూడండి, మీరు అనుకుంటా కూర్చొనే ఇబ్బంది అవుతుంది కదా, నేను శీర్షాసనంలో కపాలభాతి చేస్తా. ముక్కు దగ్గర పెట్టు, చూడండి ఒకసారి. ముక్కు దగ్గర పెట్టు. ఇలా అందరు తయారు కావాలని నా కోరిక. తయారవుతారా మాస్టర్స్? తయారవుతారా? అయితం అనట్లేదు మీరు, అయితం. నేను అయినా కదా, మీరు కూడా కావాలి.
మెందా నేర్పిస్తాను ఎలా వేయాలో. ఓకే, ఫైనల్గా ఓంకారం చేసి క్లోజ్ చేద్దాం. టైం అయింది మనకి. దయచేసి అందరు 4కు రండి. 4:45 క్లోజ్ చేద్దాం, సరేనా? ఎస్, ఓంకారం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. చేతులు పైకి లేపండి. ఒరిజినల్గా నవ్వండి మనస్ఫూర్తిగా. హరి ఓం, హరి ఓం, ఓం 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 హా 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 ఓ హా హా ఓ హా హా ఓ హా ఓ ఓ ఒరిజినల్లా? థ్యాంక్ యూ, రేపు కలుద్దాం.